మనసు సరిగ్గా లేక 2 రోజుల నుంచి భోజనం కూడా చేయడం లేదు తెలుసా. నాతో వస్తావా? మా ఇంటికి వెళ్ళి ఉండిపోదాం, ఏ గొడవ ఉండదు. అమ్మో, మీ అమ్మ నన్ను ఏమి అనరా? అంటారు, నన్ను వాళ్ళంటారు, వాళ్ళని నేనంటాను, సరిపోతుంది. భయపడితే జరుగుతుందా? నిజంగా నీకు అంత ధైర్యం ఉందా రవి? ఉంది, పద వెళ్ళిపోదాం. అమ్మో, నేను రాను, నాకు ఆ ధైర్యం లేదు. మా నాన్న చంపేస్తారు. ఎప్పటికైనా తప్పదుగా. తప్పనప్పుడు చూసుకోవచ్చు. మా నాన్న కోపం వచ్చే పని నేను ఎప్పుడు చేయలేను రవి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నేను చెప్తానుగా, కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఇంకేమైనా తింటావా? అమ్మమ్మ, ఇంకేమొద్దు, చాలా టైం అయిపోయింది, పద పోదాం. ఏమిటి అప్పుడేనా? మీ నాన్న ఆఫీస్ నుంచి రావడానికి చాలా టైం ఉంది. మా నాన్న ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారా? వాళ్ళు వదిలేటప్పుడు రావడానికి? ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే వచ్చేస్తారు. తొందరగా పోదాం రవి. ఛాయా, ఇద్దరమే ఉన్నాం. అదే భయంగా ఉంది రవి. భయం ఎందుకు? ఒక ముద్దు పెట్టుకుంటా. అమ్మో, వద్దు. ఛాయా, మళ్ళీ కలిసేంత వరకు ఈ ముద్దను ఎవరేసుకుంటే ఆకలి దప్పిక ఉండదు. ప్లీజ్ ప్లీజ్. ఓ కమాన్ రవి. ఏమిటి సార్, మీరు పైకి వెళ్ళాలా? కాదురా, నిన్ను పైకి పంపించి మా అమ్మాయితో కిందకి వెళ్ళాలి. అంటే మీరు మేనేజర్? ఎస్ సార్. ఆ కుర్రవాణి గురించి వివరాలు తెలుసుకున్నావా? తెలుసుకున్నానండి. ఆ కుర్రవాడి పేరు రవి, బిఏ చదువుకుంటున్నాడు. వాళ్ళ నాన్న పేరు సత్యం, ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇల్లు మన శ్రీకన్యా థియేటర్కి ఆపోజిట్గా ఉన్న రోడ్లోనే ఉందండి. అయితే రాయుడితో చెప్పు, వాళ్ళ నాన్నని వెంటనే తీసుకురమ్మని చెప్పు. ఓకే సార్. ఇంత పెద్ద బంగ్లాలో ఇలాంటి చెప్పులు ఎవరివి అని ఎవరైనా అడిగితే రా పంతులు, లోపలికి రా. నా పేరు సత్యం, ట్యూటోరియల్ కాలేజీ లెక్చరర్ని. తెలుసులేవయ్యా, సోఫాలో కూర్చో. వద్దులేండి. పర్వాలేదు లేవయ్యా, నువ్వు వెళ్ళిన తర్వాత సోపుతో కడిగించేస్తానులే. మీరు నన్ను అవమానించడానికే పిలిచినట్టయితే వివరంగా చెప్తే నాకు అర్థమవుతుంది. మిస్టర్ సత్యం, ఈ బంగళాలో కాలు పెట్టగానే నీ స్థానం ఏమిటో నువ్వు సరిగానే ఎంచుకున్నావు. కానీ నీ కొడుకు సరాసరి మా బంగళాలో ప్రవేశించి మా నెత్తినెక్కాలని చూస్తున్నాడయ్యా. మీరు అనేదేమిటో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదా? కొడుకును కరగానే సరే అదుపాజ్యంలో పెట్టుకోనక్కర్లా? మా బోటి వాళ్ళ మీద గుసుగొలిపి ఆ రకంగా డబ్బు సంపాదించాలనా నీ ఆలోచన? అర్థం కాలేదు, అర్థం కాలేదు. అర్థం కాకుండానే నా అంతటి వాడికి వియ్యంకుడు కావాలని చూస్తున్నావా? అంటే మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటారా? ప్రేమ కాదు, ఒళ్ళు పొగరు. మా అమ్మాయిని వెంటేసుకుని ఊరంతా తిప్పుతున్నట్ట. మావాడా? క్షమించండి సార్, నాకు ఆ విషయం తెలియదు. నాకు తెలిసింది కాబట్టే నేను పిలిపించానయ్యా. నీ కొడుకును ముందుగానే అదుపులో పెట్టుకో, లేదా వాడు నీకు దక్కడు. నా కన్న కూతురు జీవితం కంటే మరొకడు కన్న కొడుకు జీవితం నాకేం ఎక్కువ కాదుగా. చిత్తం, ఇప్పుడు చెప్పారుగా, జరిగిన దానికి మన్నించండి. మా వాడిని నేను మందలిస్తాను, మరెప్పుడూ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. కానీ ఒకటి గుర్తుంచుకో పంతులు, మీవాడు మరీ బరి తెగించాడో నీకు మరోసారి చెప్పటం అంటూ ఉండదు. నాన్న మీద గౌరవం ఉన్నవాడువేనా నువ్వు? నీ చేతలతో నన్ను ఒక చెప్పు కింద జమగట్టే స్థితికి తీసుకొచ్చావు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఉన్న బ్రతికే బ్రతకలేక చస్తున్నవాడివి డబ్బుల బ్రతుకు కోసం ఎగబడతావా? కనిపించిన ప్రతి ఆడపిల్లను వల్ల వేసుకుని నా బ్రతుకు నడిగి పాలు చేద్దాం అనుకున్నావా? నేనేం డబ్బు కోసం ఆ పిల్ల వెంట పడలేదు. మళ్ళీ నోరెత్తావంటే పీక పీసి చంపేస్తాను, ఈడియట్. ఆహా, కొడుకో అని వరాలు వేడి మరీ కన్నావుగా కొడుకుని. నన్నివాళ ముక్కు మొహం తెలియని వాళ్ళ ముందు ముద్దాయం చేశాడు వీడు. కారు పంపగానే షోక్గా మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? అతనికి ఎంతగా అవసరమైతే మన ఇంటికి అతనే వచ్చేవాడు, మాట్లాడుకునేవాళ్ళం. అవసరం అతనికి కాదురా, అతని డబ్బుతో నిన్ను నన్ను మనింటిని మొత్తం కొనేయగలడు.
నీకేం పోయే కాలం వచ్చిందని చదువు మానే సరసాలకు దిగావురా? పెళ్ళం కోసం అంత తొందర వచ్చిందా నీకు? ఆ పిల్లతో కలిసి తిరిగినట్టు తెలిసినా మరోసారి ఇలాంటి వ్యర్థ వేషాలు వేసినా నా గడపతో ఒక గుర్తుంచుకో. పో ఇక్కడి నుంచి. హలో, ఎవరు? గుప్తా బావగారా? నమస్కారం నమస్కారం. నిన్ననే మీ చెల్లెలంటుంది మిమ్మల్ని చూసి చాలా రోజులైందని. అన్నట్టు ఈ మధ్యగానే మీరు ఇటు వస్తున్నారా? నేను రావడం పడదు గాని బావా, ఛాయ్ని ఈ రోజు ఫ్లైట్కి పంపిస్తున్నాను, రిసీవ్ చేసుకో. దాని దగ్గరుండి పరీక్షలకి చదివించే వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు. వాళ్ళ అత్తయ్య అయితే అన్నీ చూసుకుంటుంది కదా అని పంపిస్తున్నాను. మళ్ళీ పరీక్షల టైంకి పంపిస్తే చాలు. ఎన్నాళ్ళకి మీకు ఈ మంచి బుద్ధి పుట్టింది బావగారు. మా కోడలి మా ఇంటికి పంపించండి మహానుభావా అని అది పుట్టినప్పటి నుండి మొత్తుకుంటున్నాను. ఎప్పటికైనా అక్కడుండేదే కదటయ్యా. సరే గాని మా అల్లుడి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? న్యూయార్క్ నుండి లాస్ ఏంజల్స్ వెళ్తున్నాడట, ఏదో రిసెర్చ్ కోసం. ఇంకో సంవత్సరం వరకు ఇండియాలో అడుగు పెట్టాడట. వెరీ గుడ్. మా లక్ష్మిని అడిగానని చెప్పు. మళ్ళీ సాయంకాలం ఫోన్ చేస్తాను. ఎయిర్పోర్ట్కి మాత్రం కారు పంపించు. ఆ విషయం నాకు వదిలేయండి, ఉంటాను. ఆగండి ఆగండి, ఫోన్ పెట్టేకండి. మనైతే నేను మాట్లాడాలి. హలో హలో పెట్టేశారు. తెలిసిందేగా మీ అన్నయ్య గారి హడావుడి. లక్ష్మి, నీకు గుడ్ న్యూస్. ఏమిటండి? ఛాయ వస్తుందట, ఇక్కడే ఉంటుందట. రవి, నేను అప్పుడే చెప్పాను వద్దు అని, విన్నావా? చూడు, ఇప్పుడు మా నాన్నని మద్రాసు పంపించేస్తున్నారు. ఈ విషయం నీకు ఎలా తెలియజేసేది? హలో ఛాయ. ఎవరు ఛాయ? ఎవరు నువ్వు? యూనివర్సిటీ లైబ్రరీ నుండి లైబ్రరీ అని మాట్లాడుతున్నాను. మా పుస్తకం ఒకటి మీ అమ్మాయి దగ్గర ఉండిపోయింది, ఓవర్ డ్యూ. వెంటనే తీసుకురమ్మని చెప్పండి. లైబ్రరీనా? సరే పంపిస్తాను. ఆ పుస్తకం పేరేమిటి? మెసేజ్ త్రూ పపెట్ ప్లేస్ అని. ఐ సీ. థ్యాంక్ యూ సార్. ఛాయా, ఓ ఇక్కడే ఉన్నావా? మెసేజ్ త్రూ పప్పెట్ ప్లేస్ అనే లైబ్రరీ పుస్తకం ఉందటగా, ఇలా తీసుకురా. అలాగే. ఎంత ధైర్యం కాకపోతే నువ్వు లైబ్రరీలో మా నాన్నతో మాట్లాడి టోకరాయిస్తావు. ఇది మన డ్రైవర్ రైడ్ చేతికిచ్చి యూనివర్సిటీ లైబ్రరీలో ఇచ్చేసేమా. అలాగేనా? ప్లేన్ టైం అయింది, బయలుదేరు. ఛాయ్ రాలేదురా, పుస్తకం డ్రైవర్ చేత పంపించాడు. ముసల్నా కొడుకు. ఇప్పుడు ఏం చేద్దాం? పదండి పదండి, ఆ పుస్తకంలో ఏదైనా మెసేజ్ ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం బుక్ ఇస్తారండి? థ్యాంక్స్. ఛాయ్ మెడ్రాస్ వెళ్ళిపోతుందిరా. ఇప్పుడు సమస్య ఏంటి? ఆ అమ్మాయి మెడ్రాస్ వెళ్ళిపోయింది. పోతే పోనీ, రవి కూడా మెడ్రాస్ వెళ్ళిపోతాడు. ఐడియా బాగానే ఉంది, కానీ నేను అక్కడికి వెళ్ళి ఉండాలంటే నా దగ్గర అంత డబ్బు లేదే. డబ్బా? డబ్బా కాదురా నీ అబ్బా, డబ్బు. ప్రేమికతలో ఇది పెద్ద విలనైపోయిందే. కావాలంటే నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, ఇచ్చేస్తాను. రే రవి, నేను ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, కావాలంటే తీసుకురా. నువ్వు కట్టినా కట్టకపోయినా ఫెయిల్ అవ్వడం ఖాయ. అవును, నాకు తెలియక అడుగుతాను, మీరిచ్చే ఈ కొద్ది డబ్బుని కలిపితే తెలుగుదేశం దాటానికే చాలదే. మెడ్రాస్ వెళ్ళి కనీసం ఒక 5-6 రోజులైనా ఉండాలా? అవునవును, ఉన్న డబ్బు కాస్త అయిపోయిందంటే వీడు ప్రేమ కోసం భిక్షం ఎత్తుకోవాల్సిందే. అద్భుతమైన ఐడియా, బిచ్చెత్తడం. కరెక్ట్. మనుషుల్లో రకరకాలైన బాధితులు ఉంటారు. రాజకీయ బాధితులు నిధి వసూలు చేస్తున్నారే, సహాయ నిధి, దాని పేరు భిక్షమా? వరదల వల్ల బాధింపబడ్డ వాళ్ళు నిధి వసూలు చేస్తున్నారే, దాని పేరు భిక్షమా? కరువుల వల్ల నష్టపడ్డ వాళ్ళు డబ్బు వసూలు చేస్తున్నారే, దాని పేరు భిక్షమా? లేదు కదా. అలాగే మనం కూడా ప్రేమ కోసం ఎందుకు భిక్ష ఎత్తకూడదు, నిధి వసూలు చేయకూడదు? చూడండి, ప్రపంచంలో ఎప్పుడైనా ఒకప్పుడు ఎవడైనా సరే ప్రేమ కోసం బాధింపబడ్డవాడే. అందుకే ప్రేమించుకున్న వాళ్ళ మీద ప్రతి ఒక్కరికి సానుభూతి ఉంటుంది. దేనికి వేసినా వేయకపోయినా ఈ రీతికి మాత్రం గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు తప్పకుండా వేస్తారు, డబ్బు వేస్తారు. అదే ప్రేమ బాధితుని సహాయ నిధి.
సిగ్గు లేకపోతే సరే, పెద్ద జబ్బు మనుషులాగా డబ్బా తీసుకొని అడుక్కోవడానికి రోడ్ల మెడబడతారా? వాళ్ళ బాబు ఏదో అమ్మాయిని ఊరికి పంపిస్తే ఇతను ఎందుకు వెంటబడుతున్నట్టు? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని. మీ అమ్మ బాబు ఏదో బుద్ధిగా చదువుకుంటారు కదా అని కాలేజీకి పంపిస్తే నీదేంట అడుక్కోవడం అంటే ప్రేమంట. లేవంటారు ఏదో సన్నాసులారా. చూడు పిల్లమ్మా, మనకు పెళ్లి అయిపోయింది కాబట్టి ప్రేమ విలువ తెలియడం లేదే. వీళ్ళు పాపం చిన్న పిల్లలు, ప్రేమించడం వీళ్ళ జన్మ హక్కు. వదిలే పాపం. ఏమండి, ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనండి. ఏమిటి బతకలేవా? అవునండి, ఈ లోకంలో తల్లిదండ్రులు విడిపోవచ్చు, అన్నదమ్ములు విడిపోవచ్చు, అక్క చెల్లెళ్ళు విడిపోవచ్చు, కానీ ప్రేమించుకునే వాళ్ళు మాత్రం ఏనాటికి విడిపోకూడదండి. బ్రహ్మాండం బాబు, ఈ విషయంలో నేను కూడా నీతో కలిసిపోయాను. ఈ నిధికి నేనే ప్రారంభం చేస్తున్నాను. నా పెళ్ళాం చెయ్యి బాగా అచ్చోచరి చెయ్యి. తీసుకో తీసుకో. 338 రూపాయలు నీ దగ్గర? 300. ఇచ్చేయి. నువ్వెంతరా? 530 రూపాయలు. అమ్మ బాబోయ్, అంత కరెక్ట్ చేసావన్నమాట. చిల్లర డబ్బులు ఎవరు లెక్క పెట్టేది? నువ్వేనా? 36. ఎంతరా? 36. 36 అంతే. అదేంట్రా? 37. కుడి చౌగా. ఛీ, వేదవా. చూడు రవి, ఎంత డబ్బు కరెక్ట్ అయిందో. ఇదిగో ఇప్పుడు ట్రైన్ ఏం కర్మ, ప్లేన్లోనే పోవచ్చు. వాట్? నువ్వు మద్రాసు వచ్చేసావా? హౌ గ్రేట్ రవి. నువ్వు అన్న టవర్ దగ్గర వెయిట్ చేయి, నేను ఒక హాఫ్ అవర్ లో వచ్చేస్తాను. పుస్తకంలో గుర్తులు పెట్టేసి నీ పాటికి నువ్వు వచ్చేసావు. అది కనుక్కునేందుకు నేను ఎంత శ్రమ పడ్డానో తెలుసా? ఎంత శ్రమ అయినా కనుక్కుంటావనే నమ్మకంతోనే వచ్చాను. ఎలా వచ్చాననుకుంటున్నావు? భిక్ష ఎత్తుకొని. భిక్ష ఎత్తుకున్నా? అదేమిటి? అవును, రాజకీయ పార్టీ నిధులకు చందాలు అడుగుతారు జనం. సమ్మెలకి, హర్తాళ్ళకి, స్వాముల వారికి, దేవుడి గుళ్ళకు కూడా చందాలు అడుగుతూ ఉంటారు. అలాగే ప్రేమ సాయ నిధికి అడిగితే తప్పేమిటి? ఒకరోజు హుండీలు పట్టుకుని బయలుదేరాం. కనకవర్షం కురిపించేశారు జనం. ప్రేమంటే అందరికీ ప్రేమే సుమా. గట్టిగా 4 రోజులు నిధులు వసూలు చేస్తే ఆ చంద్రమండలంలోనే హాయిగా మన ఇద్దరం కాపురం పెట్టేయచ్చు. రవి, ప్రేమ గుడ్డిదని విన్నాను, కానీ నిన్ను చూస్తుంటే ప్రేమకి జంకు గుంకులు ఉండవనిపిస్తోంది. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం ఎంత గొప్ప వరమో నాకిప్పుడు తెలుస్తుంది రవి. అన్నయ్య, నువ్వు ఛాయ్ చదువు గురించి ఏం బెంగ పెట్టుకోకు. ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. అన్నం తినడానికి తప్ప గదిలోంచి బయటికి రావడం లేదంటే నమ్ము. అంత బాగా చదవకపోతే మన అబ్బాయికి నచ్చదా ఏంటి? చెప్పు. మరి అంతలా చదవకపోతే దాని అమెరికా మొగుడుకు నచ్చొద్దా అంటున్నారు మీ బావగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం అమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నా చదువు. నేనేమో గదిలో ఉండి బుద్ధిగా కదలకుండా చదువుకుంటున్నాను అనుకుంటోంది మా అత్తయ్య. వెనకో గుమ్ము ఉన్నట్టుగా వాళ్ళకు గుర్తున్నట్టే లేదు. ఎన్నాళ్ళు దాగుడు ముంతలు? నన్ను బదులు నువ్వు ఉండలేవు, నిన్ను బదులు నేను ఉండలేను. ఏ గుళ్ళోకి పోయి పెళ్లి చేసేసుకుందామా? అమ్మో, మా డాడీ షూట్ చేసేస్తారు తెలుసా? చావుకి భయపడకూడదు ప్రేమ. చావుకి నేను భయపడను రవి, కానీ నీకు తప్ప మరెవరికైనా ఇచ్చి పెళ్లి చేయడానికి మా నాన్న సిద్ధపడితే ఆ చావుని నేను సంతోషంగా ఆహ్వానిస్తాను. అంత అవసరం రాదు, నేను రానివ్వను. సరే రవి, రేపు మన ఇద్దరం కలిసి మెడ్రాస్ అంతా చుట్టేద్దామా?